ధర్మం అంటే ఆయనకి ప్రాణము. ధర్మం కోసమే అవతారం తీసుకుంటాడు. అటువంటి ధర్మమునందు అనురక్తి, ధర్మ ప్రతిష్టాపన చేసే వెంకటేశ్వరుడికి ధర్మమును ఆచరించే వాళ్ళంటే ఇష్టం. నోటితో కబుర్లు చెప్పినది ధర్మం కాదు, ఆచరించినదేదో అది ధర్మం. భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రానికి ముందు మాట్లాడుతూ అంటాడు, ధర్మం అంటే ఆచరించి చూపించినది. అట్లా ఆచరించి చూపించిన వారిని ఆచార్యులు అని పిలుస్తారు. భీష్ముడు ధర్మాచరణ చేశాడు కాబట్టి భీష్మాచార్యులు, ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి ద్రోణాచార్యులు, ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి కృపాచార్యులు, సన్యాసాశ్రమ ధర్మాన్ని అలా పాటించారు కాబట్టి శంకరాచార్యులు. ఎవరు ధర్మమును అట్లా ఆచరించి లోకమునకు చూపించారో వాళ్ళని ఆచార్య శబ్దము చేత పిలుస్తారు. కాబట్టి ఆయనకి ధర్మాచరణము చేసేవాళ్ళు అంటే మహాప్రీతి. అయితే ధర్మాచరణమునకు ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే, ధర్మాచరణమునకు ఇబ్బంది దేనివల్ల కలుగుతుంది అంటే మనసు, ఇంద్రియములు. పాపం ఏం చేస్తుంది? దుఃఖాన్ని ఇస్తుంది. పాపం ఏం చేస్తుంది? కష్టాన్ని ఇస్తుంది. పాపము చేస్తే మనం కష్టపడాలి, పాపం చేస్తే దుఃఖం అనుభవించాలి. మనం చేసిన పాపానికి ఫలితం మనమే అనుభవించాలి, పునర్జన్మ ఎత్తాలి. సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదము. కాబట్టి నేను చేసిన పాపం నేనే అనుభవించాలి, నేను చేసిన పుణ్యానికి ఫలితం సుఖంగా నేనే అనుభవించాలి. ఎవరైనా ఏమడుగుతారు? నాకు సుఖం కావాలని అడుగుతారు తప్ప నాకు దుఃఖం కావాలని ఎవ్వరూ అడగరు. పొద్దున్న లేచి భగవంతుడి వంక తిరిగి స్వామి నాకు దుఃఖం కల్పించు అని ఎవరైనా అడుగుతారా? ఎవ్వరు అడగరు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే, ఏదో చేసిన పాపం ఉంది కాబట్టి దాని ఫలితంగా దుఃఖం వస్తోంది.